మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వినియోగదారుల హక్కుల పరిరక్షణ మండలి అవగాహన కార్యక్రమం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లో డీజిల్ పోపించుకునే తప్పుడు జీరో చూసుకుని కొట్టించుకోవాలని, అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో వాష్రూమ్స్ మంచిగా ఉన్నాయా లేదా, బైకులకు కార్లకు ఫ్రీ ఎయిర్గాలి కొడుతున్నారా లేదా, ఏ వస్తువు తీసుకున్న బిల్లు తీసుకోవాలని, వాటిని ఇవ్వకపోతే మీరు ప్రూఫ్ ఏదైనా తీసుకుని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్కి కంప్లైంట్ చేయవచ్చని అన్నారు. ఏ వస్తువు తీసుకున్న నాణ్యత ఉందా లేదని పరిశీలించి తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కన్జ్యూమర్ సర్వీసును ఉపయోగించుకోవాలని అన్నారు. అదేవిధంగా బాచుపల్లి మరియు నిజాంపేట్ గంధం బద్దద్రినాథ్ని ఇన్ఛార్జిగా రీగ్రేడ్ చేయడం జరిగింది. వినియోగదారుల హక్కులు ఏదైనా సమస్య వస్తే 2 BHKలో ఉన్నటువంటి గంధం బద్రీనాథ్ సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హేమలత, రేవంత్, రత్నరాజ్, శిరీష్టారెడ్డి, బాలబ్రహ్మచారి, నందకుమార్, నర్సింహగౌడ్, బాలకృష్ణ, కృష్ణాచారి, మల్లేష్, చందర్, అలీ, దమయంతి జైన, ప్రమీల, శ్రీకాంత్, సత్యరుణారాయణ, యాదగిరి, బాలాజీ, రాము, హరిప్రసాద్, డేవిడ్ రాజ్, 2 BHK వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇలా మీరు వాలంటీర్స్ గా ఉంటే మీకు సపోర్ట్, ఎవరి ప్రాబ్లం వచ్చినా సరే ఇందులో ఇండెప్త్ గా ఎందుకు వెళ్ళాలన్నానంటే ఒక్కొక్కటి కూర్చొని లోపల కూడా వెళ్ళండి. మేము ఈ హైదరాబాద్ తెలంగాణ వర్క్ స్టార్ట్ అయినాక ఆల్మోస్ట్ 500 రెస్టారెంట్స్ విజిట్ చేసి కంప్లైంట్ కాకుండా ఒక కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఎన్జిఓ గవర్నమెంట్ తరఫున ఉంటుంది. గవర్నమెంట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెసిడెంట్ సాగర్ మాట్లాడడం గుండు సింధి దగ్గర నుంచి చాలా కంప్లైంట్ చేయొచ్చు. గుండు సింధి ఏదైనా ఫాల్ట్ అయినా కానీ కంప్లైంట్ చేయొచ్చు. రూపాయి నుంచి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అంటే కొలతలు తునీగలు, అసలు కొలతలు తునీగలు అంటే పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు జీరో నుంచి చూసుకోవాలి, కట్టే కొడుతున్నాడా లేదా అని. అలా కొట్టించుకున్నప్పుడు కొట్టకపోతే ప్రాబ్లం అయింది. నెక్స్ట్ ఇంకోటి డ్రింకింగ్ వాటర్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ ఉండాలి, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చాలా ఉండాలి అందులో. हमारा लोकल मार्केट में सामान लाए तो बिल देके पूछे तो लोग क्या बोलते हैं जीएसटी टैक्स, थोड़ा सा 10 रुपए सामान ले तो बिल गई, आज रेट एक्स्ट्रा हो गया, उधर जाके बोला था झगड़ा लगता हो। और थोड़ा 200-300 रुपए का सामान लाए तो वो लोग क्या बोल रहे हैं ना हमारे को जीएसटी एक्स्ट्रा 300 रुपए लेता, सामान का रेट 200, तो जीएसटी ब्रांडेड में कंप्लेंट डालने के लिए हमारे 500 रुपए। अभी सब का नंबर आ गया, आप लोग आए, मैं भी केस करूँगी, मेरा पर्सनल का नाम है। आज 1000 रुपये का सामान लिया तो मैं बिल के लिए पूछा तो मेरे क्या बोलते हैं 350 जीएसटी लगा, तो मेरा सामान का रेट देते हैं। आज ही हमारे पास आजू-बाजू कुछ नहीं है, कंप्लेंट के लिए जाकर मैं 500 कैसे కన్జ్యూమర్ రైట్ అని అంటే యాక్చువల్లీ కన్జ్యూమర్ అంటే ఏంటో మీకు ఐడియా ఉంటుంది? కన్జ్యూమర్ వినియోగదారు తెలుగులో మీనింగ్ చెప్పట్లేదు. మనం కొంటున్నాము అని అంటేనే మనం కన్జ్యూమర్ లెక్క, మనమే, ఎవరో కాదు, మీరు నేను ప్రతి ఒక్కరు కన్జ్యూమర్ లెక్క. మనం రూపాయి నుంచి మనం మొదలుకొని కోట్ల రూపాయల వరకు మనం కొంటున్నాము అని అంటే మనం కన్జ్యూమర్ లెక్క వస్తాం. మనం చాలా వరకు మనం ఏం చేస్తామనంటే 100 రూపాయల వస్తువు తీసుకుంటాం. 100 రూపాయల వస్తువులలో వాడు 1 రూపాయి ఎక్స్ట్రా చేసి మనకి జనరల్గా మనం థమ్స్అప్ బాటిల్లో, ఇంట్లో బాటిల్లో పెద్ద తెచ్చుకుంటూ ఉంటాం. మనం ఏం చేస్తాము, ఆయన 100 రూపాయల నోటు కానీ 200 నోటు కానీ 500 నోటు కానీ ఇచ్చేస్తాం. 1 రూపీ కదా సార్, 1 రూపీ చేంజ్ లేదంటే వచ్చేస్తాం. యాక్చువల్గా అదే మనం తప్పు. మనం ఏం చేయాలి, 100 రూపాయలు అంటే మన లాంటి 1000 మంది వెళ్తారు. అక్కడికి 1000 మంది వెళ్తే పెరుగుతానికి రోజు 1000 రూపాయలు, నెలకొచ్చేసరికి ఎంత కావాలి, 30,000 అవుతుంది. కన్జ్యూమర్ మీద రూపాయి చెప్తున్న లెక్క వేసుకుంటే 1000 మంది కన్జ్యూమర్లు వస్తే నెలకి 30,000, సంవత్సరానికి ఎంత అవుతుందో లెక్కలు లెక్క వేసుకోండి. మనం లాస్ట్ ఫుడ్ లో కూడా చాలా వరకు కల్తీలు జరుగుతూ ఉంటాయి. ఆ కల్తీలు అనేది కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి మనం రేజ్ చేసుకొని
మన అవతల రూపాయి వదిలేద్దాం, కానీ మీకైతే కాదు. లాయర్స్ ఉంటారు, డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళే ఫైట్ చేసి దానికి ఏదైనా సొల్యూషన్ ఇస్తారు. అంతవరకు కూడా మన సంస్థ కన్జ్యూమర్ రైట్స్ అంటే అందరికీ అవగాహన లేకపోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకునే విషయాలే. ఎందుకంటే ఇందాక బ్రదర్ చెప్పిండు 99, 59, 69 అలా మనం చేంజ్ లేక వాళ్ళకి ఇస్తుంటాము. మంచి పాయింట్. 1 రూపీ అంటే అట్లా ఎంతమంది 50 మంది 50 రూపాయలు అట్లా మనం వదిలిపెట్టుకుంటున్నాము. మరి ఈ యొక్క అవగాహన గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయాలు. ఇంకా ఇట్లా చాలా విషయాలు ఉంటాయి. ఒక పెట్రోల్ బంక్ కానివ్వండి, ఒక హాస్టల్లో ఫుడ్ సెక్షన్ కానివ్వండి, ఇప్పుడు పాల దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా అంటే ఇప్పుడు అంతా ఏది కూడా మధ్యరాలు లేదు, పోయింది మొత్తం క్రాంతి వస్తుంది. కాబట్టి మరి అడిగే రైట్స్ కంపల్సరీ ఉండాలంటే అది కన్జ్యూమర్ వాళ్ళ త్రూ అవుతుంది. వేరే వాళ్ళు అడగాలంటే మీరు అనే క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళకు సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి, వాళ్ళకు గుర్తింపు ఉంటుంది కాబట్టి, ఒక నేషనల్ నుంచి, ఒక డిస్ట్రిక్ట్, ఒక స్టేట్ నుంచి మరి ఆ రైట్స్ మనకు ఉంటాయి. కాబట్టి మనం కూడా మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా మరి మన దగ్గర మన బద్రి గారు ఈరోజు మన జైనింగ్ ఉన్నట్టుంది. మరి అతను కూడా ఈ యొక్క కన్జ్యూమర్ రైట్స్లో ఒక సభ్యుడిగా తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి ఉంటుంది. కొంతమంది చెప్తారు మేము ఫండ్ ఇచ్చామని. కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ ఎంత మారింది, మనం ఎన్ని ఫండ్స్ ఇచ్చాం, ఎవరైనా అడిగితే కూడా రైస్ స్పాన్సర్ చేసినాం. అది అవగాహనే కదా, అది ఈక్వల్ టు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ లాగానే కదా. సో ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? కన్జ్యూమర్ కోసం పోరాడడం కరెక్టా రాంగా? పోరాడే విధానం కూడా ఏంటంటే మనం వెళ్ళి ఏంటి ఇలా అలా కాదు, ఒక పద్ధతిగా ఒక సిస్టమాటిక్గా వెళ్ళి ఒక రైట్తో వెళ్ళాలి. మనం రైట్ ఏంటి తెలుసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. క్వశ్చన్ అడగడానికి ఏముంది, షాపర్ అంటాడా ఎలా ఎవరు చెప్పుకుంటావు, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు అంటారు. నువ్వు ఎమ్మెల్యే నువ్వు మాట్లాడు, తప్పు చేయమని చెప్పాడా, మాకు ఇలా ఇవ్వమని చెప్పాడా అని అడగాలి. ఒక్కరైతే బలం ఉంటుందా? అందరం కలిస్తేనే బలం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇంత పెద్ద అసోసియేషన్ వాళ్ళు ఇంతమంది వచ్చి కూర్చున్నారు కాబట్టి వాలంటీర్స్గా ఉండండి. మీరు సమస్య మీరు పోరాడదు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి 5 lakhs లోపల మీరు మోసపోతే ఏదైనా కానీ మోసమే, టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ చిన్న ఒక లేస్ ప్యాకెట్. నిన్న 1 week ముందు జరిగిన మన తరపున పోరాటం జరిగింది. ఒక టికెట్ ఒక బస్లో 45 tickets ఇవ్వాలని రూల్ ఉంది. ఏది డిస్ట్రిక్ట్ బస్సు సర్వీసెస్ ఉంటాయి కదా, దాంట్లో 55 ఇచ్చాడు, 55, 65 ఇచ్చాడు. అతన్ని కంప్లైంట్ పెట్టి మన కన్జ్యూమర్ రైట్స్లో కంప్లైంట్ పెట్టి నేను నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేసిన, పెడితే 12,000 ఫైన్ వేయించినాం మనం కండక్టర్కి. గ్రేట్ అంటే ఆ 12,000 మళ్ళీ కన్జ్యూమర్ వేసి లేని వాళ్ళ పోరాటంలో మనం ముందుంటాం. సో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మీరు బద్రీని సంప్రదించవచ్చు, బద్రీ గారిని. తన కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాం, మా కాంటాక్ట్ ఇచ్చాం. 24/7 అంటే నైట్ కూడా కాల్ చేసేసి మా ప్రాబ్లం ఇది అలా కాదు. 25/7 మీ కంప్లైంట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఫస్ట్ పేపర్ మీద పెట్టండి. 5 lakhs లోపు అయితే డిస్ట్రిక్ట్లో చేస్తాం. 5 lakhs అబోవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా అంటే రియల్ ఎస్టేట్ మోసాలు తెలంగాణలో చాలా ఎక్కువగా జరుగుతుంది. చాలా ఇబ్బంది పడ్డాం, చాలామంది పడుతున్నారు, ఇంకా పడుతున్నారు. అదే 10 lakhs అబోవ్ అనుకోండి, ఇంకా ఎక్కువ అనుకోండి, 20 lakhs అబోవ్ అనుకోండి, స్టేట్ లెవెల్లో వెళ్తాము. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మేమే సంస్థ తరఫున పోరాడతాం, గవర్నమెంట్ తరఫున పోరాడతాం, మీకు అవగాహన కలిగిస్తాం. మీకు న్యాయం జరిగేలాగా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ మీకోసం పోరాడుతుంది. పార్టీకి దానికి అని మనం కట్టుబడి ఉన్నామండి. మనిషి అవసరానికి ఆపడానికి ఆదుకున్నాం అన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ నేను రాగానే నాకు అన్కంఫర్ట్ అనిపించింది. వాష్రూమ్కి ఎంత కొత్త లేదు, ఎవరిని అడగలేదు, ఎవరిని చేయించాలంటే ఆడవాళ్ళకి ఎంత గుర్తింపు వచ్చింది, ఎంత అవేర్నెస్ మనం తెలుసుకుందాం అనేది ఇప్పుడు మనకు అందరికీ తెలుసు. అవునా? ఒకసారి ఆడవాళ్ళ కోసం రాసుకుంటే ఇంటర్వ్యూ నేను పాయింట్ టు పాయింట్ చెప్పి మీకు ఒక షాప్ వెళ్ళినప్పుడు మనం జనరల్గా ఇంతకుముందు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చాలా రూపాయలు ఇస్తే అది వస్తుండే తీసుకుని వచ్చేస్తుండే ఇంటికి. మనకు అంత నాలెడ్జ్ కూడా లేకుండే వాస్తవంగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లలు ఏదైనా కొనుక్కున్నారనుకో, అదే డేట్ చూస్తాం ఫస్ట్. మెయిన్ ఎథిక్స్.
సో అలా తెలియడానికి ఎన్నో పోరాటాలు జరిగినాక మనకి అవేర్నెస్ తెలిసింది. ఒక్క రోజులో ఒక గంటలో లేకపోతే ఒక 100 రోజుల్లోనో ఒక సంవత్సరాల్లో మారుతా ఉన్నాం. చాలా టైం పడింది. 80s వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 80s కూడా చాలా రాంగ్. మనం అవతలో వీళ్ళు బాగుంటారు అంటే మనమేం ఆస్తులు ఇవ్వక్కర్లేదండి. ఇక్కడ మనమేం డబ్బులు ఖర్చు పెట్టలేదు. మనిషికి మనిషి ఆపద, అంతే కదా? అంతేనా? ఇంకే అన్నాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా కలిపి 10th క్లాస్లో నాకు తెలిసి మంచి జీడిపట్ల షాపుకి 100 రూపాయలు ఆటోకి తీసుకొచ్చి తిప్పేసి వెళ్ళండి. డబ్బులు కూడా తీసుకోలేదు. అంటే మనిషికి మనిషి మనం సహాయం చేయాలంటే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉండదు. ఇక్కడ మనీ 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 అనుకుంటాం మనం. స్పీడ్గా పరిగెడుతున్న కాలం ఇది. అవేర్నెస్, కన్జ్యూమర్ రైట్ అవేర్నెస్ కౌన్సిల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రాను రాను మనకి అంటే మనందరికీ కాదు, బయట ప్రపంచం ఎలా అయిపోయిందంటే దీంతో మాట్లాడుతున్నా ఏంటి, ఎందుకు మాట్లాడుతుంది, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ముందు మనం మాట్లాడితేనే కదా బయటికి ఏంటి అనేది తెలిసింది. మాట్లాడకుండా మనమే అలా చేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఇంత పెద్ద అసోసియేషన్ ఉంది. సార్ ఉన్నారు, యాక్చువల్గా ఆ రోజు చూసాను నేను. మాట్లాడాను సార్తో. మనం మనిషితో మనిషి మాట్లాడితేనే కదా తెలుస్తుంది ఏదన్నా. ఇది కూడా కన్జ్యూమర్ కౌన్సిల్ రైట్స్. ఇది కూడా మెయిన్ మా మోటివ్ ఏంటంటే అసలు ఇప్పుడు ఎవరైనా పలకరించాం, ఏంటండి ఎలా ఉన్నారు, బాగున్నారా, అదేం ఖర్చు కాదు కదా మనకి, అవునా? మన ఇంటి పక్కన మన ఇంటి దగ్గర కూడా ఏదైనా కొనుక్కోగానే మనకు కడుపు మండిపోతుంటుంది. అలా కాకుండా బాగున్నారా అందరూ అలా ఉంటారు. నేను చెప్పేది కొంతమంది ఖచ్చితంగా అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. సో అవగాహన తెలియాలి కాబట్టి కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ మన అసోసియేషన్కి కూడా ముడిపెట్టాలనే ఆలోచనతో బద్రి చాలా సార్లు మేడం మేము మీటింగ్ పెట్టుకుంటాం అని అంటే ఏంటంటే మాకు ఈ టైట్ షెడ్యూల్లో మొన్న ప్రోగ్రామ్ జరిగింది కదా, మాకు లాస్ట్ జోనాలో జరిగింది. ఇదేంటంటే గవర్నమెంట్తో వర్క్ చేస్తున్నాం. గ్రేట్ విషయం ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు డిమార్ట్ వెళ్తున్నారు, అక్కడ మోసపోయిన మీరు రీల్స్లో చూస్తుంటారు. అలా మనం ఒక స్టిక్కర్ పెట్టి మీకు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి కన్జ్యూమర్కి, డేటానే కాదు మనకి వస్తువు ఇది జెన్యూన్ కాదనేది మనకు తెలియదు. సామాన్యులు ఎప్పుడు కూడా ఇండెప్త్ వెళ్ళరు. మేము వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్తో వర్క్ చేస్తున్నాము. ఫుడ్ డిపార్ట్మెంట్తో వర్క్ చేస్తున్నాము, లీగల్ మెట్రాలజీ వాళ్ళతో వర్క్ చేస్తున్నాము, పెట్రోల్ చెకింగ్ ప్రాబ్లం అయితే అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నాము. లాస్ట్ టైం మేము సజ్జనా సార్ దగ్గర ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినాం. 1 వీక్ అయింది కదా. సజ్జనా సార్ దగ్గర సబ్మిట్ చేసినాం. దేని గురించి అంటే ఫుడ్ పాయిజన్. మీకు అందరికీ తెలుసు ఫుడ్ పాయిజన్ అవుతుంది. మనం ఇంట్లో చిన్నప్పుడు రైస్ అది తాలింపని వేసుకొని ఇప్పుడు ఈరోజు రైస్ తాలింపని వేసుకోవాలంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిలింగ్ సిఆర్సి అంటే ఇది ప్రతి ఒక్క వినియోగదారు గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దీని గురించి మనం ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క వినియోగదారుడు ₹1 అని వదిలేయకుండా దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, కన్జ్యూమర్ అనేది ఎట్లా కంప్లైంట్స్ చేయాలి, మనం దేని మీద మనము పోరాటం చేయాలి అనే ప్రోగ్రామ్. దాని గురించి మనం ఏం చేయాలి అనేది కూడా మొత్తం వివరించాము. మనము లోకల్గా ఎంతవరకు చేయాలి, స్టేట్ వైజ్గా ఎంత చేయాలి, సెంట్రల్ వైజ్గా ఎంత చేయాలి, దేని మీద కంప్లైంట్స్ చేయాలి అనేది పూర్తిగా అవగాహన ఇవ్వడానికే దీని మీద మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చాము. మనము ఒక్కదాని మీద కాకుండా టోటల్ మన సంస్థలు ఎన్నెన్నైతే సంస్థలు ఉన్నాయో అన్నిటి మీద మనం పాలసీ చేసడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ సిఆర్సి కన్జ్యూమర్ రైట్స్ అనేది మనము 5 స్టేట్స్లలో ఇంతవరకు వర్క్ చేశారు. స్టేట్ ఇన్ఛార్జ్ మేడం గారు అండ్ మొత్తం టీమ్ మెంబర్స్ అందరూ కూడా. దీని మీద మనము 1500 కేసెస్ కూడా మనము కేసులు వేయడం జరిగింది, కంప్లైంట్స్ రేజ్ చేయడం జరిగింది. దీన్ని మనం వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దీని గురించి ఇక అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఇంకేమన్నా కండక్ట్ చేయాలన్నా కానీ మనం వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో కూడా వెళ్ళి చూడండి. దీని మీద మనకు ఏమైనా కంప్లైంట్స్ రేజ్ చేయాలన్నా కానీ ఆ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఆ ఫోన్ నెంబర్స్ అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ లోకల్ ఇన్ఛార్జెస్ ఉంటారు, స్టేట్ ఇన్ఛార్జెస్ ఉంటారు, వాలంటీర్స్ కూడా ఉంటారు. ఇంకేమన్నా అందుబాటులో కావాలంటే అందరు ఫోన్ నెంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఇంకేమన్నా అవగాహన కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు కన్జ్యూమర్ రైట్స్ నుంచి మన మిత్రుడికి బద్రి గారికి బాచుపల్లి నిజాంపేట ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మేడం గారికి మన మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క మంచి
ప్రోగ్రాం ఈ రోజుగా నిర్వహించినందుకు మరి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఈరోజు అందరూ తెలియజేశారు. ఇక ముందు కూడా మా బద్రి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఇక ముందు కూడా ఈ బాచుపల్లికి నిజాంపేటకు సంబంధించి మరి కొన్ని సమావేశాలు నిర్వహించి మరి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పేసి మన మిత్రులకి తెలియజేస్తూ మరి యొక్క మన మిత్రుడికి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన కన్సూమర్ చెల్లి స్టేట్ ఇన్ఛార్జ్ హేమలత మేడం గారు, రంగారెడ్డి డిస్టిక్ ఇన్ఛార్జ్ రేవంత్ గారు, 3 డిస్టిక్ల ఇన్ఛార్జ్ రంగారెడ్డి, సంగారెడ్డి, మచ్చల్ మల్కాజ్గిరి వైస్ ప్రెసిడెంట్ రాజు గారు వచ్చి ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చేసి నాకు ఈ బాచుపల్లి నిజాంపేట ఇన్ఛార్జ్గా పోటీ ఇచ్చినందుకు కన్సూమర్ రైట్స్ నుంచి నా నుండి కన్సూమర్ రైట్స్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ తరఫున బాచుపల్లి నిజాంపేట్ లోకల్ ఇన్ఛార్జ్గా బద్రి గారిని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈరోజు. రేపటి నుంచి మీకు ఏ అవేర్నెస్ కావాలన్నా, కన్జ్యూమర్ రిప్రజెంటేషన్ కావాలన్నా మీరు లోకల్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, మీరు కేసు ఫైల్ చేయించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పేసి స్కూల్ అవేర్నెస్, ఫుడ్ అవేర్నెస్ మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాము. సో బాచుపల్లి, కుకట్పల్లి రిలేటెడ్ బద్రి గారిని సంప్రదించాల్సిందని కోరుతున్నాను.